వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాలో హజ్రత్ యాకూబ్ షావలి ఉర్సు ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 18 వరకు దర్గా ఉర్సు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఈ ఉత్సవాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కుల మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా కందూరులు నిర్వహించడం ఈ దర్గా యొక్క ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ దర్గా ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేసినట్లు ఇటు వక్ఫ్ బోర్డు అధికారులు కూడా చెప్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సంప్రోక్షణ సందర్భంగా ఇవాళ ఉదయం నుంచే ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం సంప్రోక్షణకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా జాతర విజయవంతం కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసినట్లు ఈవో తెలిపారు. ముఖ్యంగా ఉగాది వరకు జాతర కొనసాగుతుందని, ప్రతి ఆదివారం బుధవారం రోజు వారాంతపు జాతరలు కూడా జరుగుతాయని ఈవో తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఓ ఇంటి ఆవరణలో గోతి తీసి ఒక వ్యక్తిని పూడ్చిపెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ నెల 6వ తేదీన ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా స్థానికులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చినటువంటి రెవెన్యూ పోలీసు అధికారుల సమక్షంలో ఆ గోతిని తీయగా ఒక శవం అయితే బయటపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ మృతదేహం నాగమణి అనే మహిళకు సంబంధించిగా తెలుస్తూ ఉంది. ఆ ఇంటికి సంబంధించి ఆ మహిళకు సంబంధించినటువంటి భర్త, అదేవిధంగా అత్త మామలు ఆడపడుచు చంపి గొయ్యి తీసి పాతిపెట్టారన్నటువంటి అనుమానం స్థానికుల ద్వారా వ్యక్తమవుతా ఉంది. వాళ్ళైతే ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 6వ తేదీన సంఘటన జరిగితే ఆ తర్వాత పండగ రావడంతో ఆ గోతిపైనే ఒక పొయ్యిని ఏర్పాటు చేసి పిండి వంటలు చేసినట్లుగా కూడా స్థానికుల ద్వారా తెలుస్తూ ఉంది. పూర్తి విషయాలు, పూర్తి వివరాలు ఆ శవాన్ని పరీక్ష చేసి విచారణ చేస్తేనే ఆ మహిళన లేకుంటే వేరే వాళ్ళ అనే పూర్తి సమాచారం తెలుస్తుందని పోలీసుల ద్వారా తెలుస్తుంది.